అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఈరోజు నేను మామిడికాయ పప్పు ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి. అయితే ఇప్పుడు లేలేతగా ఉంటాయి కాబట్టి టెంక పట్టినట్టు ఉంటుందండి. ఈ మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకొని మజ్జిగలో మిరపకాయలు సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను కుక్కర్లో చేసేస్తున్నాను, విడిగా కూడా మీరు వండుకోండి. 3-4 టీ గ్లాసులు నీళ్లు వేసుకోండి. ఈ గ్లాస్తో నీళ్ళు వేసుకోండి. ఈ గ్లాస్తోనే పప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టానండి. పప్పులో రాళ్ళు లేకుండా చూసుకోండి. ఒక 5-6 కారం గల పచ్చిమిరపకాయలు వేశాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసాను, కొద్దిగా కరివేపాకు వేసాను, ఒక స్పూను నూనె వేసాను. పొంగకుండా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది అని చెప్పేసి 3 విజిల్స్ వచ్చాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. అయితే ఈ మామిడికాయని చిక్కు తీసానండి, చాలా పుల్లగా ఉంది కాబట్టి హాఫే వేస్తున్నాను. ఈ కందిపప్పు 70% ఉడికిపోయిందండి. ముక్కలు పెద్దగా వేశాను, మీకు కావాల్సిన సైజులో వేసుకోండి. ఈ ముక్కలు వేసి తర్వాత మరొక విజిల్ ఉంటే సరిపోతుందండి. ముక్క కనిపించకూడదు అంటే 2 విజిల్లు ఉంచుకోండి. మరలా మూత పెట్టేసి 1 విజిల్ వరకు వచ్చే వరకు ఉంచానండి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ముక్కలు ఉడికాయి. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి కలిగి తిప్పి 1-2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇందులో ఉడికాయ పప్పులో ఉల్లి, వెల్లుల్లి, కారం వేయకూడదండి. బాండి పెట్టి కొంచెం మజ్జిగలో మిరపకాయలు వేయించానండి. అయితే ఆ క్లిప్పు మిస్ అయ్యింది. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూను మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసానండి. ఇప్పుడే కరెంట్ పోయింది కాబట్టి మీకు సరిగా కనిపించలేదు. ఒక పావు టీ స్పూను ఇంగువ వేసాను. ఒక పావు టీ స్పూన్తో మెంతిపొడి వేసానండి. కావాలంటే వేసుకోండి, మీకు ఇవి ఇష్టం లేకుంటే స్కిప్ చేసేసేయండి. నెయ్యి వేసుకొని పప్పును ఒకసారి కలుపుకోండి. పప్పులో మామిడికాయ ముక్కలు ఈ విధంగా ముక్కలుగా కనిపిస్తే బాగుంటుందండి. ఈ మామిడికాయ పప్పులోకి మజ్జిగల్లో మిరపకాయలు మంచి సూపర్ కాంబినేషన్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.